ఉగ్ర శ్రీ శివాయ గురవే నమ. ఉగ్రసేనుడు ఎలాంటి వాడు? బ్రహ్మపుత్రుడు ఉగ్రసేనుడు. అతని ఉగ్రసింహరథము అస్త్ర సంచయంబును వజ్ర కంచుకాన్వితముగనిచ్చి నా సుతులు నీ సహజన్ములటంచు చూడకు ఉద్ధత గతి అందరందరూ నిమిదైవత కోటులు నింగి భోగ భూసతికి ప్రియం వనరపుమని సారస గర్భుడు పంపనాథడు. జాగ్రత్తగా ఉండు. నీ కొడుకులుగా ఉగ్రుడు మీద ఏం చెప్పాడు? నీ యొక్క తమ్ములను చూడక అంతమంది తురిమి వధించి దేవుడు అందరికీ కూడా 33 కోట్ల దేవతలు కూడా ఆకాశం మందు పొంగి సంతోషించగా ప్రియంకరించు చేయమని పంపించాడు. బ్రహ్మ సారస గర్భుడు అంటే విష్ణు నాభికమైన ఉత్సవం పుట్టినటువంటి వాడు. పంపగానే ఉగ్రుడు ఏం చేశాడట? కోపున ఆర్చినన్ దశల కుంజరములు సెదరిన్ ధనుర్గుణారావము అంగలంగే జలరాశి వడంగే రథాంగ తీవ్ర సంవాసంరావమునంకులక్షితి ధరంబులు రథ్య మృగేంద్ర సాంద్ర హేషావళి వ్రక్కలయ్యే హరిదంతములేమని చెప్పనర్తని. హరి అంటే ఆ సమయంలో ఏం చేశాట? ఆ సమయంలో ఏమి చెప్పను? పలుకుడు కొవ్వు అంటే కొవ్వు అని అరవంగానే దిశల కుంజరములు దిక్కులనే ఏనుగులు దిక్కులందున్న ఏనుగులు అనగా దిగ్గజాలు చెదరని కాలుతకుండా జరా సముద్రం ధనుష్గుణ వింటినారి యొక్క ఆరామం ధ్వని చేత కలిగిన గురులను తిరుగుడు పడనమాట. కులక్షితి తరంబులు కులపర్వతాలు రథాంగా చక్రముల యొక్క తీవ్ర అతీష్ణమైన సంరామను ధ్వని చేత మృచేత బడంకెన కంపీలను హరిత్ దిక్కుల యొక్క దిశస్తుకాష్ట స్మృత అయితే అని అమరం హాశాస్త హరితశ్చతా అని. అంతంలో చివరలు రథము యొక్క వహించుదా గుర్రములు అయిన వాహనములైన రథ్యావోఢో రథన్యస్య అని అమరం కూడా. మృగపతుల యొక్క సింహముల యొక్క సాంద్ర దట్టమైన అసహించిన హేషా సకళింతల శబ్దముల యొక్క హ్రేషా నిస్వన అని అమరం. గజ్జల యొక్క ఆవళిం పరంపరల చేత వ్రక్కలు అయ్యాను భేదిల్లాను ముక్కలు అయిపోయిందన్నమాట. ఉగ్రుడు ఎప్పుడైతే కెవ్వున వచ్చాడో ఆర్పుకే దిగ్గజాన్ని భయపడిపోయాయి. కాల్చిందే భయపడటం కాల్చిందే కలవరపాటుపోయింది. సముద్రం వింటినా వచ్చే గురుండిల్లాను. సముద్రం కూడా కులపర్వతాలు చక్రధ్వని చేత కంపించాను. దిగంతాలు కూడా రథమునకు పెట్టినటువంటి సింహనాథమును గర్జిత పరంపర చే భేదిల్లాను. కోపున అంటే అరచుట ఎందుకు ధ్వన్యకరణ అన్నమాట. ఆశ్చర్యం ఇలా చెప్పంగానే ఏం చేయాలి తోచక దిగ్గజాలు అంటే ఐరావత పుండరీకో వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకశ్చ దిగ్గజాలు ఇవన్నీ కూడా అన్నమాట. కులపర్వతాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఇలా అన్నీ అది అయిపోయాయో ఒక్కసారి ఆ రాక్షసుడు వచ్చి ఏం చేశాడు? తన్ను ధరణీకం పొమ్మన తాతనోటి మాట నొరయుండ భూమండలంబు చెరదనించే సింగంపు తోడు మింజగిరిన్న రాక్షస వితతి మీదకి అలా పెడితే ఒక్కసారి రాక్షసులు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? వెళ్ళిన తర్వాత ఆ ఘోర రాసులను అంతయున్ తెలిసి గంధానేక పానేక వాహోఖ స్యందన బృందములు గొలువ చిత్తాయుత్తమో కార్ముకామోఘాస్త్రం దాల్చి హేమరథంబుల్ మదంబుతో ఎక్కి గంగౌఘం బెత్తిన ధూళిచే నడుసుగా అత్యంత గర్వాంధుడై అందరూ గర్వాంధుడైపోయారన్నమాట. ఆ భయంకరమైన రాక్షసులు తాపై వస్తున్నటువంటి విషయం తెలుసుకొని చతురంగా రథభంగం సేవిస్తుండగా ధనుబాణాలు ధరించి బంగారములు ఎక్కి పైకి లేచిన ధూళి చేత గంగాది ప్రవాహం పురదగాగా అవివేకులైపోయి యుద్ధానికి వచ్చారన్నమాట. అవివేకులు యుద్ధానికి వచ్చారు. కారణం వీళ్ళందరూ కూడా ఈ రాక్షసులు అందరూ కూడా 100 మంది రాక్షసులు పుట్టారు కదా, 100 శతాన్ని పుట్టంగానే ఆ బలములు
బలములు దిచ్చిరి నడచిరి బలవంతుండైన ఉగ్రునిపై నేచి బలాబల చింతలేక రాక్షస బలములు రఘువీర మీద పైకొను రీతిన్. రాక్షస సైన్యం ఎలా ఉందిట, సైన్యాలు పన్నారు, ఉగ్రుని ఎదిరించాట. ఉగ్రుని శక్తి తమకు శక్తి ఎంత ఉందో అంత ఉపయోగించారు. ఇంకా ఏ ఆలోచన లేకుండా ఖరదూషణుని ఎలా అయితే శ్రీరాముడు ఖరదూషణాలను సేనను చంపాడో అలా అన్నట్లుగా ఉగ్రునిపై యుద్ధం చేశారు. చేయగానే ముందట కాలు బలంబు పిరుందందు ఉరగంబులు ఆ పిరుదం కరులు చందనములందు పిరుదం కృందురు కనగా నిలిపి నడువగా వెరుగయ్యన్. రాక్షసులు ముందు భాగం పదాశ్రయం, దాని వెనుక గుర్రాలు, దాని వెనుక ఏనుగులు, దాని వెనుక రథాలు ఇలా వస్తున్న రాక్షసులు చతురంగ బలములకు నిలిపి నడిపి అద్భుతమయ్యాట. వాడి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. చతురంగ బలం అంటే రథ అశ్వ గజ పదాది బలములు. జైనిపాతం కూడా తత్సద వాసన వాసాడు. ఇలా వెళ్ళంగానే ఒక్కసారి ధృతలాపం వచ్చింది. అందు పిరుదని అందుని పిరుదు సమాసలో ధృతలాపం వచ్చింది. ఇక్కడ విశిష్టం బాలవ్యాకరణ రూపం. కరళం బుద్ధతి నారగింప జనుచు ఉగ్ర వ్యగ్ర విస్ఫూర్తి సాగరం ఆపోసమెత్తు కుంభజుని రేఖన్ ధ్వాంత సంతాన సుస్థిరతం తీర్చు దినేంద్రు చందమున ఆసేనం కనుగొంచు భీకర వేగంబున దాగని ఉగ్రుడపుడు ఉగ్రంబైన రూపంబునని. వాళ్ళ నాన్న చెప్పేశాడు ముందే. వాళ్ళ నాన్న ఏమని చెప్పాడు, వాళ్ళ నాన్న నీ కొడుకులు సొంత తమ్ముళ్ళని చూడక వాళ్ళని పొగనడమన్నాడు. ఆ రాక్షసంతో చూస్తూ భయంకరమైన ఆకృతితోటి హాలహాలంతో దర్పంతో కళింప ఈశ్వరుని వలలాగా సముద్రం పానం చేయని అగస్త్యులా కనిపించాట. చీకటి నిలుకడు నశింపజేయన సూర్యుడిలా ఉన్నట. ఆ రాక్షసమున్యాన్ని దాన్ని నాశనం చేయడానికి స్థిరపడ్డాడు. అది ఈ మాట తెలుగు నివారణ ప్రయోగాంతగాను. అన్న ఆపోసనం అంటే భోజనాది సంబంధించిన భోజన అంతమంది కూడా పులుసు నీరు పోసుకొని మంత్రపూర్ణంగా పుచ్చుకోవాలన్నమాట. అది ఈ తెలుగు నిరతం. అదే విరాట పర్వంలో కూడా ప్రయోగాంతం వేశాడు. ఇక్కడ భారత ప్రసిద్ధమైనది శివుని హాలహానం, అగస్త్య సముద్రం, విని కూడా చక్కగా ఉదాహరణ ఇచ్చాడు. చదిపింకాలు బలంబుల కదిమెన్ గుర్రం పుష్పౌజుం గగ్గుల కాడై చదరంగ గంధజం గజములన్ మదమడంచెను చెండ వీర మండలి దాకెన్. నా పగతోటి ఉగ్రుడు దళములు వధించాడు, అశ్విక దళాన్ని అణిచేశాడు. నిస్సారమైన అటుడు పోనట్లు గంధం పోగొట్టాడు. సూర్యులను ఎదుర్కొన్న రాష్ట్రాలను ఎదుర్కొన్నాడు, బలవంతమైన రాష్ట్రాన్ని. అలా ఇంకా ఏం చేశాడు, విడువొక పట్టిన మునుమును గడతేరిచి బలము రెండుగా ననరించన్ వడినా రెండింటికి నడుమన వెడలన్ మరి సూర్య వీధులగాగన్ బయలుపించాడు. ఇంత విడువక వలకున పట్టిన విజృంభించిన మునుమును సేనాముఖమున్న వీరులను కడతేర్చి వధించి బలమును సైన్యము రెండు భాగాలుగా చేసి మరి వెండి సోమశిరులు కాకంటే రెండు విభజించబడిన సైన్యము వేరుపడిన వీధులు కాగా వడిన వేగంతో ఆ రెండింటిని విభజింపబడి సేనాభావం రెండింటిని నడుపున ఆ మధ్యనే వెడలను సంచరించాను. వేరే అందరూ తీసుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు భాగాలు చేసి మధ్యలో అంటే దాని మధ్యలోంచి కూడా యుద్ధం చేశాడు. ఇలా విడిచిపెట్టకుండా విజృంభించిన సేనాభవంతున్న వీరులను వధించి రాక్షస సైన్యం రెండు భాగాల ఉగ్రుడు విభజించాడు. అంతేకాక అలా విభజించిన రెండు సేనా విభాగాలు వేరువిడిపడి వీధులు కాగా ఆ రెండు సేనా విభాగాలు మధ్య నుండి వివహారం చేయడం అక్కడ నిలబడి యుద్ధం చేశాడు. సోమసూర్యుడు అంటే సోమసూర్య వీధులు అంటే వేరుపడిన విడిపడిన వీధులు అన్నమాట. ఈ తెలుగులో జాతీయంగా వడబడింది. ఇదే చిన్న ప్రయోగం చూపించారు. సోమవీధి సూర్యవీధి వ్యవహారంలో ఉంది. భీమఖండంలో విధులు వారణాసి సోమవీధి రాశాడు. అలాగే కాశీఖండంలో కూడా భీమఖండం చౌనడ కూడా ఒత్తుడు శిష్యుడు సమర్థితంగాని పొలం సోమవీధి. ఇలా ఖగోళంలో సూర్యుడు నక్షత్ర వీధులను కూడా ఈ కింది ప్రయోగం తెలుస్తోంది. ఈ సూర్య వీధుల వ్యవహారం కూడా తెలుస్తోంది. ఇలా ఉండగా సూర్యకాంతి ఉత్తరం కూడా అది అందు దేవయాం ఉత్తర భాగం యాజ్ఞికులు సగుణోపాస
ఉపాసకుగా సేవిస్తారు, బ్రహ్మోపాసకులుగా సేవిస్తారు. దీన్ని ఉంటారన్నమాట. సగుణ యాజ్ఞికులు సగుణ బ్రహ్మోపాసకులుగా ఉంటారు. అక్కడ యోగులు యోగ మార్గంగా మధ్య మార్గంగా ఉంటారు. కర్మనిష్ఠులు పితృయామం దర్శన మార్గంగా ఉంటారు. ఈ విధంగా వృత్తాకారం సూర్యమని ఉంటుంట. అలా చేసినటువంటి వెంటనే చెదరిన సేనలన్నిటికీ కుదురు కొనం దొలి చుట్టుకొని వడినేసెన్ మదకరుల హరుల భటులను కథనంబున మడిసి సాపకట్టుగోలన్. ఒక్కసారి అందరూ కూడా అటు వెళ్ళిపోతున్న ఏనుగు గుర్రాలకి వాళ్ళంతా సైన్యం అక్కడక్కడ తీసుకొని తరిమి చుట్టుముట్టి ఆ యుద్ధంలో వధించి నేలమట్టం చేసి వేగంతో బాణములతో కొట్టేశాడు. వెంటనే ఆ యోధాగ్ని చేతనిట్లు తమ సైన్యంబుల్ పటాపంచెలై పాయల్ వారి వేటుపోటుల భ్రాంతంబులయ్యను సమీద్భూయ యుక్తాంగములన్ అయ్యుంతమ్ము శరణంబులు వేడియుందుం తూల సాయం సూర్యన్ సమాన భద్రములతో సక్రోధులై రక్కసుల్. ఆ ఉగ్రం చేత ఉగ్రనే బ్రహ్మకుమారుడి చేత రాక్షస సైన్యం కొన్ని చెలాచరైపోయింది, చీలిపోయింది. బాణ దెబ్బకు బాధపడి పరిగెట్టడం మొదటి సైన్యం అంతా. కొన్ని భూమిపైకి పడిన అవములు కొన్ని కలవయ్యాయి. అంటే కొన్ని సైన్యములు అవములు తెగి భూమి పడ్డాయి, అవయవములు తెగిపోయి పాపం. కొన్ని ఉగ్రుని శరణు వేడాయి. కొన్ని ఇలా రాక్షస స్త్రీలు సైన్యం భూమి నుండి తొలగిపోతుంటే సాయంకాలం సూర్యబింబంలా వంటి మోములతో రాక్షస నాయకులు క్రోధం వహించారు. కోపం వస్తుంది. అంటే సాయంకాలం సూర్య సమాన వక్రం అంటే అప్పటి సాయంకాలం అయ్యని కానుంది. సాయంకాలం సూర్యములు అస్తమిస్తాయి కదా, కనుక ఇది రాక్షస నాయకుల మరణమునకు జాతకము చేయను. విరిగి పరుసు సైన్యంబుల వెరవెల్లను తీర్చి చెటుల విక్రమ గరిమల్ మెరయంగ ఉగ్రు దాకిరి ఒరవడి నాక్కులు బొబ్బలు ఓడిపోయి పారిపోయిన సేనలకు భయము పోగొట్టి ప్రదర్శించి అందు వేగిరము కలిగిన పరాక్రమాధికంతో వెల్లడి చేస్తే ఆ విజృంభణము చేత అరుపులు పెద్ద పెద్ద కేకలు చేసుని రాష్ట్రాలను ఉగ్రుని చంపాడు, మార్కున్నాడు అన్నమాట. చెటుల విక్రమ అంటే ఎప్పుడు ప్రదర్శించడానికి ఉత్సాహంతో ఉన్నవాడు, వేరే పాడుతుంది అన్నమాట. అలా ఉండగానే ఒక్కసారి అప్పుడు ఇక్కడ కావ్యదశ ఉరుపడి సూర్య అర్పులం బొబ్బలు సముచయార్థంలో పత్యాహారం ప్రౌఢ వ్యాకరణం. ఇది వాచ్య నిరర్థక దోషం ఉంటారు. ఆయన వాక్యం అని ముందే చెప్పేసి చాలా ఉన్నాయి. అయినప్పుడు కూడా కథాభాగం కావ్యం బాగుంది. అందుకే ఇది ప్రబంధంలో ఒకటి అవగలిగింది, ఇంత విశేషం ఉంది కాబట్టి. స్పర్ధతే జయతే ద్వేష్టి దృశ్యతి ప్రతిగ్రజ్యతి ఆక్రోశేతి అవజానాతి కర్దయితి నిందతి తస్ అనుకరోతి ఇది శబ్దాः సాదృశ్య సూచకः ఉపమాయా ఏమి మే ప్రోక్తः కవీనాం బుద్ధి సౌఖ్యదాः. కావ్యదర్శనం అంతా కూడా అదే ఉపమావాచకంలో ఉండాలని. ఆ చెట్టులా ఎప్పుడు ఇలా చేస్తుంటే ఒక్కసారి ఆతుముల తమకు తెలుపక భూతలము తల ఇంకా నలువపుత్రుండే ఎదురై ఆ తెలుగున అసురులు నిఘాత సదృశ శరపం పరంపరబడి కురియన్. వెంటనే వాళ్ళు తట్టుకోలేక తిరిగి మళ్ళీ వాళ్ళ మీద తిరిగి యుద్ధం చేయడం మొదలెట్టారు. ఇక్కడ మరి తిరిగి మళ్ళీ వెంట వర్షాల బాణం కురిపించారు ఇద్దరి మీద కూడా. ఎప్పుడైతే అలా ముగ్గురు చేశాడో ఏసిన సరములు తురుమగా చేసి అరణ్యంబులు తావ సిఖి వదలిన అట్లు ఆసుర సైన్యము వీరాగ్రేసరుడు ఉగ్రుడు విసిగ కీల వనరింపన్. రాష్ట్రులు వేసిన బాణాలన్నీ కూడా ఖండంగా చేశాడు. కార్చిచ్చు వనంలాగా చుట్టుముట్టినట్టు రాష్ట్ర సైన్యాన్ని కూడా బాణాగ్ని కప్పేశాడు. వెంటనే తానేసిన శరములు తానాలము బట్ట మిడుతలట్లు శరధిన్ సోనలుగా వర్షించిన వానల క్రీడ వారి మీద వమ్మైపోయన్. అంత వేసినప్పుడు కూడా ఆ వేసిన బాణాలన్నీ కూడా వమ్మైపోయిందన్నమాట. వేసిన పద్యంతో ఏం చేసాం, ఏందో వర్షంలా వచ్చింది, వాన వచ్చినట్టు వేసింది, అవన్నీ కూడా వృధా అయిపోయాయి.
అక్రోధాగ్నిప్రభీతి సోణరుచి దృక్కోణంబులంచిందగా వేదోండంబు కలంగనగూర్చి నాచీసరంబుల్ వేగ కోదండ విద్వాధౌరహిత మీరవేసే మనుజాహో హారోఖ దేహ శ్రధాధార ధౌతక్షతి ధూళిపాళిక మృగేంద్రస్యందం ఉద్దండతిన్. అంటే మృగేంద్ర చంద్రం అంటే సింహముల యొక్క రథము, సింహముల యొక్క రథములు కలవాడు, సింహములు పూంచిన రథము కలవాడు. ఉగ్రుడు కోపం అనేటువంటి క్రోధం అనే క్రోధాగ్ని ఎందు ప్రకాశించినట్టుగా సోణ ఎర్రనైన రుచి కాంతి యొక్క దృక్కోణములను చూపుల యొక్క కన్నులతోటి మూలలందు చెందగా ప్రసరిస్తుంటే వేదండము బ్రహ్మాండము కలంగం శోభిల్లినట్లు గట్టిగా అరచి మనుజహారం నరభోజనముల యొక్క రాక్షసుల యొక్క ఓఖాస నరభోజనాలు రాక్షసులు కదా, ఓఖా సమూహముల యొక్క రాక్షస సమూహముల యొక్క దేహ మెత్తని మేని నెత్తుడి యొక్క అశ్రమ శ్రోణే విశ్వం అన్నమాట. ధారా సంపదమాచారి ఆ ధార పరంపరల యొక్క ద్రవద్రవ్యము యొక్క జలము యొక్క ధారా సైన్యాగ్ని మస్కంద సంతత్యో పతనాంతరే ద్రవ్య ప్రతాపే అపి విశ్వం. ధౌతా కడగపడిన క్షితిశూళపాళికన్ భూరజము యొక్క నేలదుము యొక్క సమూహము కల అగుటములు కోదండ విద్య యొక్క ధనుర్విద్య యొక్క ధౌరేయ ధురంధత్వం యొక్క కార్యనిర్వాహకత్వం అన్నమాట. మేరగా కార్యనిర్వాహకత్వం చేస్తుండగా మిక్కిలి వేగంతో గర్వంతో బాణ ప్రయోగించిన బాణాలు. కోపం అంటే అర్థం ఏంటి? కోపం అనే క్రోధ అగ్ని యొక్క ప్రకాశము అన్నట్లుగా ఎర్రని కాంతి కోపాగ్ని ఎర్రని ప్రకాశంలా ఉంది. కంటి మూలంతా మొహంతా కనిపించేస్తుంది. బ్రహ్మాండం క్షోభిస్తున్నట్టుగా గట్టిగా అరిచాడు. రాష్ట్రాల వంటి రెత్తులు ధారలా వచ్చింది. నేలంతా కూడా దుమ్ము కడిగినట్లు అయిపోయింది. ధనుర్విద్య ఇక కార్యనిర్వహణత్వం కూడా ప్రకాశిస్తున్నట్టుగా బాగా వ్యాపించినట్టుగా ఉంది, అసహించినట్టుగా ఉంది. బాణములను ప్రయోగించాడు, తొందరగా ప్రయోగించాడు. ఇంకా ప్రయోగించగానే కోణపర కవ్య అని రాక్షసుల ప్రేమ కోణపవరులన్ అవ్వీరుని బాణపరంపర నొప్పి పడరైరి కొలక్షోణీధరములు కుంభద్రోణాసారమునలగి తొలగి భంగిన్. కులపర్వతాలు కొండలతో తూములతో పోయినట్లు దడివాన చేత సరించిన తొలినట్లు రాక్షసేష్లు గురుని బాణధా చేత బాధపడలేదు. ఇంత చేసినప్పుడు కూడా వాళ్ళు బాధపడలేదు. ఇంత యుద్ధం ఉగ్గురు అంత యుద్ధం చేసి వాళ్ళకి ధైర్యంగా ఉంది, కానీ ఎక్కడ బాధపడలే. వాళ్ళు రక్తంగా చచ్చిపోతున్నా బాధపడలేదు. కోణపం రాక్షస కోణప క్రవ్యాదో అస్రపాసర రాత్రించరో రాతిచర కర్బురో నికషాత్మజ యాతుధాన పుణ్యజనో నైరుతో యాతు రక్షసి అని అమరకోశం అన్నమాట. ఇదంతా కూడా కోణపులు అంటే దిశ కోణం పాతీతి కోణప అంటే పశ్చిమ దిక్కుల మూల నుంచి రక్షించేవాడు. నిరుతి పేరు గురుపార అష్టదిక్కు వాళ్ళు కూడా కులక్షోణులు. వీరంత చేసిపోక అందరినీ ఇవన్నీ కూడా నికషాత్మ రాక్షసాత్మ తెలుగు రాక్షసద్దము బ్రహ్మసూత్ర విషమన ఔపచారం వాళ్ళు ఏదైనప్పుడు రాక్షసులే అందరూ జాతి కదా. ఈ విధంగా చేస్తుంది. ఇంకా ఏమైతే ఇంకా దిక్కుల్ గ్రక్క దలగంతరంగా చక్రగుణ సందీప్త ధ్వనుల్ మీరగా రెక్కల్ వచ్చిన కాలసర్పముల పేర్మిగంక పత్రంబులన్ చొక్కంబైన నిశాత బాణములన్ నాచోజేసే బేతాళముల్ గుక్కిళ్ళు మృంగ కొత్త నెత్రుల్ బాగుల్ పార కవ్యాదులన్. ఆ చూస్తుంటే దిక్కులు ఉగ్గురు చేసిన యుద్ధం దిక్కులు కంపిస్తున్నట్టుగా రాచక్రమం యొక్క వింటినారి యొక్క శబ్దములు అసహిస్తున్నట్టుగా రెక్కలు వచ్చిన త్రాచుపాములు అన్నట్లుగా రాపులకు రెక్కలు కట్టిన బాణములచే భూతములు నోరూరి గుడగలు వేయగా అప్పుడే కాయన రక్తం ప్రవాహము కట్టగా రాక్షసులను కొట్టినప్పుడు అక్కడ వాళ్ళకి రాక్షసులు యుద్ధం అన్నమాట. అందముల యుద్ధం అంటే వాడు వేసిన రాక్షసులు పాములు త్రాసు పాముల్లో ఉన్నాయట. ఇలా యుద్ధం చేస్తే ఇక్కడ గుక్కిళ్ళు మింగగా ఒక్కొక్కచో బహువచనం శిష్ట శబ్దం ఒక్కొక్కచో బహుశబ్ద
వచన బహువచన ఒక్కొక్క బహువచనం ఇష్టంబగు అలగు లకారంబులను ఉత్వంబునకు హల్లు పరంబగునపు లోపంబు గ్రాహ్యంబు. ఈ సూత్రం కూడా ప్రేక్షణ పరిచయంలో ఉంది. హలంతర సంయోగం దెప్తలోపం వచ్చింది. గుక్కిళ్ళని మృంగగా కొన్ని వేశారు. గ్రక్కదలు ఇది కూడా అంత భారతంలో ఈ గ్రక్కుదలు గ్రక్కదలు ఇవన్నీ కూడా గ్రహదగ్ర శేషుడు శరములు కానీ ఇవన్నీ కూడా భారతంలో రామాయణం కూడా ఉన్నాయి. స్వరైతి అంతా ఇది అన్నిపును కూడా వెంజీతి కూడా వేశారు. ఇవన్నీ కూడా ఉపేతులు కూడా వేశాడు. అందుకు కూడా వాడాడు. ఎంత జ్ఞానవంతుడో కొన్ని కూడా మాకు వేశాడు. భావంగా తెలియకుండా పడ్డాయి, ఎక్కువ తెలిసి పడ్డాయి. వ్యాకరణానికి ఎక్కువ విలువల వాళ్ళు. ఏ సిన్న సీని పుట్టిని అమ్మ వీడు అంతే ఎక్కువ. రామకృష్ణుడు అంతే. ఏ సిన్నీసు పుట్టి అసురేశ్వరులన్నీ గుగ్గుసేసి అబ్జాసన్న సుత్రు చూసి భువనాళి వెన్నుడు నిన్ను గానము అన్నా సమరము చేయుటకునై నియమించిన వారలెవ్వరో దోషముగా దురాదోలగద్రోయిచు జనం తనదు అంచును కూచున్. అది యుద్ధం చేస్తుంటే ఒక్కసారి బాణంతో యుద్ధం చేస్తుంటే రాష్ట్రాధిపతులను కోపించి ఖండం చేసి వాళ్ళని ముక్కలు చేశారు. ఉగ్రుని చూసి లోకంలో ఎప్పుడు లేదు, నేను చూడలేదు, చెప్పినా తప్పు లేదు నాయన, మాతో యుద్ధం చేయుటకు నేను నియోగించిన వాడు ఎవరు చెప్పు అని వాడి యుద్ధం నుండి తెలుగునట్లు తమ్ముడు వీరుకొని రాగా, వేంద్రుట మాకు తగదు అని యుద్ధం ఎవరు నీకు ఎవరు చెప్పారు, రేపు వాత్సల్యంగా అన్నా పిలిచారు. నువ్వు ఎవరు చెప్పు, నీ బాలుడు నిన్ను ఇది వని తనలో మరణించు, మన చేత మనలో మరణించి చాలా చనిపోయిన రాక్షసాధిపులను కలిగి వెంజితం. నా తమ్ముడనే రాక్షసాధిపులకు తెలియక అన్న ఎవరు అని అడిగారు. అతని వాత్సల్యమును కలుగుట ఏదో తెలియని అనుబంధం వారి హృదయంలో ఏర్పడింది. పాపం అందుకొచ్చి త్రోయిన్బో బోధించును వారెవరో దోషము కానీ ఎవరో నీ తప్పుగా ఇంతమంది చేశావు కానీ ఎవరు పంపించారు చెప్పని వాత్సల్యంతో అడిగాడు. అన్న అని పిలిచాడు చక్కసంతం. అగో అన్నా నిన్ను కానము అన్నా సమరంబు చేయుటకునై నియమించిన వారెవ్వరో దోషము కాదు అని ఏసిన నీసు పుట్టిన అమరేశ్వరు సురేశ్వరులన్నీ నుగ్గుసేసి అర్జాసన పుత్రు చూసి భువనాళి వెన్నుడు నిన్ను గనన్ అన్నా సమరంబు చేయుటకునై నియమించిన వారెవ్వరో దోషము కాదురా దొలగా త్రోయిచు పోజనదు అంచును కూర్చుని. ఎందుకు నేను వారు చెప్పు, నేను యుద్ధం నుండి వెళ్ళటం మంచిది కాదు అని వేంద్రుడు మాకు యుద్ధోన్ముఖులు మేము అవటం అని అడిగాడు. అంటే యుద్ధం మీద వారు చెప్పమని రాష్ట్రాధిపతులు ఉగ్రుడు సమాధానం చెప్పలేదు. వారిని తోస్తూ ఇది మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. మరలా వాడిని యుద్ధోన్ముఖులు చేశారు. ఈ చిత్రం నాటకీయం కదా, చాలా ఆశ్చర్యం కాదు, ఒక నాటకీయత కనిపిస్తుంది ఇందులో. అవ్వీరాగ్ని బాణపాతముల మాంసాహార వీల్పుల్ పయం పువ్వుల్ సల్లినేట్లుగా దచి ఉర్పుల్ నింగి ముట్టంగా నీ కువ్విట్లే ఎడంగింతు అంచుంబడి ఉగ్రాకు తిందాకిరి ఉన్మత్తులై గొవ్వళ్ళే గనెదర్చి పేచిన గతిన్ కోలాహలం ఒప్పగన్. ఆ విరాగుని బాణపాతముల మాంసాహారం ఎత్తుపడుతుంటే ఒక్కసారి ఉగ్ని బాణ పుష్పములు తాకినట్లుగా తగిలి లెక్కలేట వాళ్ళు రాక్షసు నిట్టూర్పు చేశారట. దీర్ఘ విశ్వాసం చేశారట. నీ వదం ఇప్పుడే అందిస్తామని కలకాధ్వనులు వస్తున్నట్టుగా అడవి పావురములు డేగాను మూర్ఖుని చేరినట్లుగా ఉతురులై ఉగ్రుని యుద్ధం వచ్చాడనమాట. మాంసాహారము వేరికాహారము వారు క్రవ్యాధులు, రాక్షసులు గువ్వల భేదం అన్నమాట, క్రవ్యాధులు. అలా వస్తుంటే వాళ్ళ యుద్ధం ఒక్కమగి అసురులందరూ పెక్కు తెరగుల నిశాత భీకరసరముల్ గ్రిక్కిరినేయ నెత్తుట కంఠీరవ రథాంగమంతయుదోగన్. రాష్ట్రులు అలా చేసి ఏకాలంలో మిక్కిలి వాడినటువంటి భయంకరములైన బాణములను బహు ప్రకారములుగా తెలిపి లేకుండా ఓ ఇష్టమని యుద్ధం చేసే ఖాళీగా అవకాశం లేకుండా ఒక బాణలా చేశారు. తెలిపిలేని తుఫాను వచ్చినట్టుగా పెద్ద వాన, శరీరం అంతా రక్తసిద్ధమైపోయింది. ఆ గురి శరీరం అంతా రక్తసిద్ధమైపోయింది. ఆ కంఠీరవముల యొక్క కంఠం షష్ఠీ తత్పురుష. ఇది మధ్యమలోప సమాసం. మధ్యమలో సమాసం అనకూడదు, ఎందుకంటే అసమాసే సమాన్యస గోరథాదిషు అదర్శనాత్ యుక్తాదీనాం న శాస్త్రేణ నివృత్యం అనుగమ కృత వాక్యపది.
ఇక్కడ ధూర్జటి కంఠీవరుడని బహురీ సమాసం కల్పించాడు. కంఠీరం వేణికి రథమో వాడు అర్థమే లభిస్తాను, కానీ ప్రయోగం అగ్రాహ్యం అంటున్నారు. ఏదైనప్పుడు కూడా కథకి ప్రాధాన్యం ఇచ్చాడు, కానీ దీనికి ఇవ్వలేని తెలుస్తుంది. దోషము కారణం. శాస్త్రవిధమైనప్పుడు కూడా కథ బాగుండిలో వచ్చింది వ్యాఖ్యానం. అప్పుడు నేల పెళ్ళగిల నాచి మహోగ్ర నిరీక్షణంబులన్ నిప్పులురాల కోపమ నిష్ఠుర శాతశిరీ ముఖావళిన్ 30,000 రక్కసం విరించి తనూజుడు ఈశ్వరప్పుర దైత్య వీర వినహమ్ము శరమ్ముల గ్రమ్ము కైబడిన్. పాపం ఉగ్రుడు భూమి బదలగొట్టినట్టు సింహానం చేసి భయంకరములైన దృష్టుల నుండి అగ్నికణం పడుతుంటే హరుడు త్రిపురాసురులను బాణములచే కప్పినట్లు 30,000 మంది రాక్షసులను బాణములచే కప్పాడు. రాక్షసులను బాణములచే కప్పేశాట పాపం. భారతర భాగం 2 చోట్ల ఉంది. ముఖ్య రాష్ట్రంలో మహద్విశేష సంఖ్యావాచకం. ఇది వాచకానికి వాచమైన కమత్వం వచ్చింది. రక్కసులకు తోడసద్దాం కప్పిన అంపవానలకు కంపమునందక మానవాసినుల్ ముప్పిరిగొన్న రోషమున మోమున కంఠమున్ భుజమ్ములన్ చిప్పిలి వేడి నెత్రులు జేగురుటేరులు కొండ నుండి జారు నొప్పున కారవీర సమిక్కులు చందము దోపనుగ్రుడై అన్నప్పుడు కూడా రాష్ట్రులు తమ మీద వేసిన బాణాలు కప్పినట్లున్న బాణాలను చెలించకుండా బాగా కోపంతో మిక్కిలి పర్వతం నుండి జేగురు మట్టి కలిపిన నీళ్లు, అంటే నీళ్ళు అన్నమాట, వాగులు ప్రవహించినట్లు మళ్ళీ యుద్ధం రాష్ట్రుల మగం నుండి భుజముల నుండి కూడా ఉబ్బికి వెచ్చని నెత్తులు ప్రవహించగా వేరసం వ్యక్తమైంది. ఈ ఉగ్రుని మనస్సు స్ఫురించింది. మళ్ళీ వాళ్ళతో నీళ్లు పోసి యుద్ధం చేయడం మాట్లాడు. ఈ రక్తం యొక్క వర్ణం వేరంగా ఎరుపు కదా, కవి సమయం ఇది. వేరసం కూడా పీతము పసుపచ్చ, ఇది చెప్పాడు. ఇందులో వేరసంలా 4 విధాలు: దానవీరం, దయావీరము, యుద్ధవీరం, ధర్మం. ఈ 2 కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ని కలిసి ఈ విధంగా యుద్ధం చేస్తుంటే చెక్కల్ శేషరథంబులు అశ్వముల్ కూల్చిన్ ఖండములై టెక్కంబుల్ వడని స్నేసే రత్నమయ కోటీరంబులు తూణముల్ వ్రక్కల్గా ననరించే ధూళిగల్ కలిపెన్ వర్మంబులన్ సూతులన్ చెక్కాడెందుడిమి ఇండ్లన్ అసురుల సంక్షోభం కొందగన్. ఈ విధంగా రథాలు చందాలు ముక్కలైన చేసిన తర్వాత అప్పుడు కూడా ఉగ్రుడు రాష్ట్రులను రథములు ముక్కలు చేశాడు. రథాశ్వాలను వధించేశాడు. చెండాలను ముక్కలు చేశాడు. బాణాలతో కొట్టాడు. మణిమయములు, కిరీటములు, అమ్ముల పొతులు కూడా ముక్కలు చేశాడు. కవచాలు దుమ్ములు కలిగినట్లు చేసేశాడు. సాధులను చంపాడు. రాష్ట్రుల మనస్సు కాల్చింది. ధనువులు ఖండించేశాడు. అరదములు విడిచి రక్కసులరిగరు పట్టములు కొనుచు ఆకాశమునకున్ పొరి నెగయిన్ కల్పించిరి కాటుకప్పుడు పోవంటి చీకటినంతన్. రాష్ట్రులు సందములు వదిలేసి రథాలు వదిలేసి డాళ్లను పట్టుకొంచు ఆకాశం వరుసగా ఎగురుచు కాటుకు రాసి వంటి అంధకారమును నిర్మించండి. చీకటి అయిపోయిన మరి శుభ్రంగా పారిపోవడం. ఆకాశం అంతా కూడా అంటే డాళ్ళు అంటే పలకలు, కొండ ముక్కలు అన్నమాట. ఈ విధంగా చేస్తుంటే ఆ మాయాత్మిరంబు లోపల అదృశ్యాకారులైపోరు రక్షోమాతంగం మృగేంద్రధరథుడు ఉగ్రుంబోలి మిత్రాంబకం ఇసి చీకటుల బాయింద్రోలి ఆకాశ ఘంటా మార్గం వనుండకుండ కడికండల్గా పెల్గేసినన్. ఆ విధంగా ఉగ్రుడు కల్పిన మాయాంధకారం కల్పించిన మాయాంధకారం లోపల వెళ్ళి అదృష్టంగా రాష్ట్రులను సౌరాస్త్రముల చేత అంధకారం పోగొట్టి సూర్యాస్త్రం వేశాడు. వెలుగు వచ్చింది. ఆకాశం యొక్క విశాల ప్రదేశం వారు నిలబడి కొండుకున్నట్ల ఖండాఖండంలో కొట్టేశాడు. ఈ విధంగా ఖండం అంటే ఘంటాపదం అంటే పర్యాపదంగా ప్రయుక్తం అన్నమాట.
ఘంటాపదాన్ని ఘంటాపదం, ఘంటా మార్గాన్ని ఘంటాపదం అని వేశారు. అంటే మొన్న ఏనుగులు వెళ్లకుండా. ఘంటోపనిషత్ ఘంటావతాం హస్తాదీనాం చ గమనవాక్యో పందాహ దశధ్వన్య రూపం మార్గో ఘంటాపద స్మృత. పరిణామాలు కూడా శబ్దాంశంలో ఉంది. పరిమాణ నగర ప్రధాన. ఈ విధంగా తూలం వారియు పేరు సురనాథుల్ సేవ మీరన్ సమిత్కేలీలో లతకాలమేఘముల మాట్కిన్ చూట్కిన్ కాసిల్ గాజిలా కాశిజాలాసారము సాలాసారము శిలాజాలాసారము పైవయింపన్ కురియన్ రోష స్వాంతుండై తీవ్రవాతులాస్త్రంబునందన్ గడపి శాంతుండై ఎన్న వీరుడన్. ధారాపాత సంతార అని అమలు కోసం యుద్ధంతో సంతాపం, యుద్ధం ఎడతెరిపి లేకుండా రాష్ట్రులు చెలించినప్పటికి కూడా వెనుదీయకుండా శక్తి అసహించు శక్తిని మించి యుద్ధం చేసి యుద్ధ క్రీడైంద్ర ఆసక్తి అత్యాసక్తి చేత నల్లని మేఘంలో దృష్టికి గోచరింపగా రాళ్ళ సమూహం చేత ఎడతెరిపి లేకుండా పైపేని కురుస్తుండగా కొమ్మించిన వాడే కోపంతో ఉగ్రుడు ఎల్లలను సహింపరాని వాయువు ఆశ్రమం చేత ఎగురగొట్టి ఆ ఉగ్రుడిని శమించిన వాడయ్యాను. ఉగ్రుడు ఉపశమించే అందం చేసి అస్త్రం ప్రయోగాయోగ్యమైన బాణాలు. అస్త్రం అంటే క్షేపణ యోగ్య బాణాది అస్త్రం. ఇది రాయమకూట శబ్దం. ఈ విధంగా చేస్తుంటే నరులకు గుండె గూడు దిగే నాగకులంబులు నిద్రపోయే నిర్జరులకు మిన్ను తన్నిరి ధరాసుర కోటియున్ తృప్తి పొంది సుస్థిరత వహించే ధాత్రియు ఋషిభ్రజమిత్స జరించే రాక్షసోత్కరము రణంబున హరిరథ ప్రదరాహతి చేత కూలినన్. వెంటనే ఉగ్రుని బాణ దెబ్బల చేత ఆ యుద్ధంలో రాక్షస సమూహం అంతా కూడా చచ్చిపోయింది. రాక్షస సమూహం అయితే అప్పుడు జనులకు స్వస్థత వచ్చింది. పాతాళలోకంలో ఉన్నటువంటి నాగజాతి కులము చింతలేగా సుఖపడ్డాయి. దేవతలు సంతోషించారు. బ్రాహ్మణ సమూహం తృప్తి పొందింది. భూమి కూడా నిలకడ పొందింది. ఋషులు సమూహం స్వేచ్ఛగా అవతరించింది. ఈ విధంగా వాళ్ళ యొక్క యుద్ధం ముగిసింది. ఇది చూసి ఎప్పుడైతే యుద్ధమైందో హాయిగా హిరణ్యకశిపుడు యుద్ధమరణము అపహరించుకుంటుంది. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉందిట, ఆ మహాస్థలంలో యుద్ధం పోయిన తర్వాత ఆ మహారణ్యముల యుద్ధం వల్ల అట్టులా కట్టుబడనం చేసి తొట్టి నెత్తులు ముడుపులను తిట్టు పడుగట్టిన అంపక కట్టిలందం తెప్పలు కట్టుకొని ఆడంతలు పెట్టి బిడ్డల ఎడ్డ తపంబునకు మనంబున కనంబొగ వేడుకొంబొడ్డే పెద్ద ఇన్ను ప్రొద్దు ముద్దాడు శాకినీడాకులు కలకలంబును విచ్చలవిచ్చి పదర్శిని వెగటం చేసి తడుగులు వెడలి పడిన పద్మరాగంపు గొప్పలు నిప్పులను కండలు బరిగట్టేలను గుట్టి కురుకుట్లు కాలు అంపాలు బడి తిరుగు భూతాళ బేత బాలికా కుల కోలహంబులను మిట్టలొంగులే కిరీటంబుల నుండి రాలిన చక్రమూర్తికి రజోగుణంబుల లవణంబులను చవి మరిగి మురుగంకొండ అప్పురంబు గుంట్లం పెట్టు పిశాచంపులం కామినులను కందు పదవి మెందునోటులను కరి. ఈ విధంగా బ్రేబులు మెనం పెడగట్టి కట్టలు వాళ్ళ మాంసాలా ఉన్నమాట. కదిసిన మాంసము ప్రేగులు పోగులు మధుగా కూడబెట్టి కట్టలు కట్టి ఏనుగు తొండంబులను తురుము మరణించి చెమరించిన మోములతోడని చెరువులు గట్టుకొని వింటిబుల రక్తంబును అట్టసి వేసిన చలంగులను కూష్మాండ కుమారోద్దండ వాహన నస్యంబును కాకచుక జంబుక వన సుఖంబులను రచ్చి వందలాడి ఇవ్వలికి వెడలివచ్చు ఏనుగు పీనుగులను డొక్కల్లో డొక్కుండు గాలిని మృత్సలాడు దొయ్యంపులను సయ్యాటంపు కయ్యంబును వేరసావేశంబును జయాస పరసత్వం చేసి మునిపడి ప్రోవు దప్పక ధరణి ఉన్న మానవాహార హరి శాపక కళేవరంబులను చూచి సజీవ శంకాతంకంబు కొంగి వెనుకం పదంబులంగరము కొనంజిమ్మిన దుమ్మును కదలకుండిన చెంది పండము చెయ్యంగోరి పరంపరావంబును విగత వీరులైన నిర్జయతాంగ తరంగములను శరీర పోత
వ్రాతులైన సూతులను ఖండాఖండములై కోదంబులను రంధ్ర నికేతంబులైన కేతనంబులను విదలిత సూత్రంబులైన తనుత్రంబులను రజోజాలంబులైన సోలంబులను విధాత కూటంబులైన కిరీటంబులను ఖండిత వేణు శలాకములైన పుండరీకంబులను విధ్వంసిత ముఖంబులైన శిలీముఖంబులను భంగంబులైన మాతంగములను రుధిరము సమాక్రాంతంబులైన మావంతులను యమకింకరాయత్తులైన రాహుత్తులను ముంగల కనుగొని చని వీరాగ్రేసరుండు ఉగ్రుండు పితామహాగ్ర భాగంబును నిలిచి గెలచిన విధంబునన్ విన్నవించిన విరించి పుత్రవధ కథాకర్ణ గ్రహిత శోకాలత్ హంప్యాప్యమాన అందు మాన సమానుండై ఉండి పడుచును చూసిన మండి పడుచును చూసిన సమాన శోకగ్రహిత శోకాత్ అంత ఆప్యామాన మనసుండై మండిపడుచును చూచిన అతండును భస్మంబైనన్ పుత్ర హత్యాయ దోషంబున పుత్రహీనత్వంబున ప్రాప్తంబైన విచారించాను. ఆయన పుత్రహత్యా దోషం, బ్రహ్మహత్యా దోషం, పుత్రుని చంపాను, అందరిని చంపాను. బ్రహ్మ మానసిక భయంతో బాధపడ్డాడు. ఈ విధంగా బాధపడిన తర్వాత బ్రహ్మహత్యా దోషం నాకు వచ్చింది, ఏం చేయాలా అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో